అందరూ పట్టండి, చేయి పట్టండి. రాయట్లా పోయితే కట్ చేస్తానట్టు మీరు పెట్టండి మా జనాలు కొంచెం సర్దుకోండి ఫ్రీగా అట్లా అట్లా నిలబడరు చెప్పు. ఫోటోలో వీడియో తీసేటప్పుడు ఉండు ఒక అర్థం నువ్వేనా వాళ్ళకి ఇద్దరికి నువ్వేనా పుల్లలు పోయి మిషన్ అన్నిటికీ దారాలు ఎక్కించుకున్నారా లేదా? బయట ఉన్నాక సైడ్ నుంచి అమ్మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రభుత్వాన్ని అడగడం ఒక్కటే, మహిళలకు ఎక్కడ పగులు నిలబడి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మహిళలకి ఎక్కడ శిక్షణ లేదు. మహిళలకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ పనులు చేయట్లేదని చెప్పి మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెలకు 1500 అయితేనేమి, సంవత్సరానికి 3 సిలిండర్లు అయితేనేమి, మహిళలకు ఫ్రీ బస్సులు అయితేనేమి, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ హామీలు నిర్వహించడం లేదు. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఒకటే చెప్తున్నాం మేము. ప్రభుత్వం ఏం చేస్తున్నారు మీరు? అయ్యా, మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు ఏమైనా నిర్వహించారా అంటే ఏమీ లేదు. కొంచెం మహిళలను చూసి మీరు మీ ప్రభుత్వంలో మీరు పనులు చేస్తున్నటువంటి మహిళలను ఒంటరిగా నడవడానికి కూడా నైట్ పూట భయపడుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా మహిళలకి ఎక్కడ ఏమీ జరగట్లేదు. మీరు ఇచ్చిన హామీలు అయితే ఏమీ లేవు. కాబట్టి అఖిల భారత అగ్రగామి మహిళా సమితి తరపున మేము ముందుండి పోరాడతామని నిర్వహిస్తున్నాం. అంతేనన్నా తెలియజేస్తున్నాం. నా పేరు కోటపాటి సుబ్బమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు అఖిల భారత అగ్రగామి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా మేము ఇచ్చినటువంటి కుట్టు మిషన్లు నా సొంత ఖర్చులతో మహిళలందరూ వచ్చి మేము చెప్పినటువంటి కుట్టు మిషన్ సెంటర్ మీరు నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మా సొంత ప్రయత్నంతో మా సొంత ఖర్చుతో మేము ఈ కుట్టు మిషన్లు
శిక్షణా కేంద్రం అని ప్రారంభించి ఈ రోజు నుంచి పొద్దున్నే 10 నుంచి 12 వరకు మీకు కుట్టు మిషన్ నేర్పించడం జరుగుతుంది. ఫ్రీగానే జరుగుతుంది. ఎటువంటి రూపాయి ఖర్చు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా అఖిల భారత అగ్రగామి మహిళా సమితి తరపున మేము కోరుకుంటున్నాను. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ గారు, మరి మహిళా దినోత్సవం రోజు మేము ఏ విషయం అయితే అంటే ఎవరెవరినో చూసి మేము స్ఫూర్తిగా ముందుకు నడవాలనుకోవట్లేదు. మా ముందు ఉంది కోటపాటి సుబ్బమ్మ. మరి ఈమె చేసిన పనులు ఏంటి అంటే, ఒక మహిళ ఇప్పుడుండే జనరేషన్లో ముందుకు రావడం అనేది చాలా కష్టం. అంటే బయటికి వెళ్ళి మా సొంత పనులు మేము చేసుకోవడానికి కూడా భయపడే రోజుల్లో మరి తిను ఎమ్మెల్యే కంటెంట్గా పోటీ చేసిన తర్వాత ఎన్ని అంటే ఒత్తిడిలు రాజకీయంగా ఎన్ని ఒత్తిడిలు ఎదుర్కొనిందో, మరి కుటుంబ పరంగా ఫ్రెండ్స్ పరంగా, అయ్యో నువ్వు పోటీ చేయడం ఏంటి, నువ్వు ముందుకెళ్ళడం ఏంటి, నువ్వు ఎక్కడమ్మా, ఏం చదివావమ్మా, ఎన్ని మాటలు ఎదుర్కొంటూ ప్రతి అడుగు ముందుకేస్తూ నేను కూడా మహిళ ఏదైనా సాధించగలదు అనేది కడపలో కోటపాటి సుబ్బమ్మ ఈమెను చూసి ప్రతి ఒక్కరం ముందుకు అడుగేస్తున్నాం. ఎందుకు అంటే మేమేం చేయగలంలే, మేము ముందుకెళ్ళడం మాకు సాధ్యం కాదు అనే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి కోటపాటి సుబ్బమ్మ. తనను చూసి మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరికి నా ద్వారా కొంతైనా ఉపాధి కలగాలని మరి సుబ్బమ్మ గారు ఏర్పాటు చేసిన మరి ఉచిత కుట్టు మిషన్ సెంటర్. ఎందుకు అంటే ఈ కుట్టు మిషన్ సెంటర్ ద్వారా మరి ఎంతోమంది మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఆ కుట్టు మిషన్ నేర్చుకోవడం ద్వారా మరి ఎవరైతే ఇంట్లోనే కూర్చొని ఖాళీగా ఉండకుండా కనీస కుటుంబ అవసరాలకైనా ఖర్చుల కోసమైనా సంపాదించుకోదగిన దానికి మిషన్ ఎంతో అవసరపడుతుంది. అలాంటి ఉపాధి కల్పించిన కోటపాటి సుబ్బమ్మ గారికి మా అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి ప్రతి ఒక్కరు స్త్రీలు ఇలాగే ముందుకు అడిగేయాలని, మరి సుబ్బమ్మ గారిని చూసి ఎంతో నేర్చుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎన్ అరుణకుమారి, అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర కార్యదర్శిని.